చిదంబరం నటరాజ స్వామి ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయం. అలాగే ఇక్కడ లింగం పంచభూత లింగాల్లో ఆకాశలింగం. ప్రతి హిందువు తప్పకుండా చూడాల్సిన దేవాలయం. దాదాపు 40 ఎకరాల్లో ఉండే దేవాలయం చూస్తున్నంతసేపు మనసు భక్తితో నిండిపోతుంది. ఈ వీడియోలో నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ ఈ ఆలయం గురించి ఎన్నో విషయాలు మీతో పంచుకుంటాను. మీరు చేయాల్సిందల్లా వీడియోకి లైక్ చేసి హైప్ బటన్ ని ప్రెస్ చేయండి. దానివల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. ఇది కుంభకోణం బస్ స్టాండ్. స్వామిమలై సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొని చిదంబరం వెళ్తున్నాను. కుంభకోణం నుంచి చిదంబరం వరకు డైరెక్ట్ బస్సెస్ చాలా తక్కువ. అందుకే ఇక్కడి నుంచి మైలాడుతురై 35 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ వరకు ఒక బస్సులో వెళ్లి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో బస్సులో చిదంబరం వెళ్తాను. కుంభకోణం నుంచి మొత్తం 70 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి చిదంబరం వెళ్లాలంటే. కుంభకోణం నుంచి ట్రైన్స్ కూడా ఉన్నాయి, అవంత ఫ్రీక్వెంట్ గా ఉండవు. చిదంబరం బస్ స్టాండ్ లోకి రాగానే ఫుల్ వర్షం. మైలాడుతురై నుంచి చిదంబరం వస్తుంటే మనకు బస్సు దేవాలయం దగ్గర ఆపుతుంది. కానీ నేను ఎందుకు అక్కడ దిగలేదంటే, నేను ఏ వీడియో చేసినా ఏ ప్లేస్ కి వెళ్లాలన్నా నేను బస్ స్టాండ్ నుంచే స్టార్ట్ చేస్తాను కాబట్టి ఈ బస్ స్టాండ్ వరకు బస్సులో వచ్చా. అబ్బా, ఇప్పటి వరకు వాన చిత్త కొట్టేసిందండి బాబు. ఇప్పుడే బస్ స్టాండ్ నుంచి బయలుదేరి వెళ్తున్నా. 850 మీటర్స్ ఉంది. ఎలా వెళ్ళాలో మొత్తం వాటరే. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆలయంలో శివుడి ఆనంద తాండవం, ఇక్కడ ప్రకృతి విలయ తాండవం. డ్రైనేజ్ సిస్టమ్ నాకు ఇక్కడ కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. ఈ 800 మీటర్లు తడుస్తూ కొంచెం కష్టపడుతూ నడుస్తున్నా. బస్ స్టాండ్ దగ్గర ఆటోలు లేవా అంటే ఉన్నాయి, కానీ నడుచుకుంటూ వెళ్తేనే కదా ఒక ట్రావెలర్ గా నా ఎక్స్పీరియన్స్ నేను ఫీల్ అయ్యేది. ఫుట్పాత్ల మీద ఉండే కొంతమంది లారీల మీద కప్పే పట్టలతో వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకుంటూ ఇబ్బంది పడ్డం చూశాను. వాళ్ళు ఫుట్పాత్ల మీద ఎందుకున్నారు? అలాంటి క్వశ్చన్స్ అన్ని సెకండరీ, కానీ చూడగానే బాధేసింది. ఎందుకంటే నా ధర్మం ఎదుటి వాళ్ళ కష్టానికి వీలైతే హెల్ప్ చేయడం, లేకుంటే అట్లీస్ట్ బాధపడడం నేర్పించింది. అలా రోడ్డు మీద ఉన్న దేవాలయం ఆర్చ్ వరకు చేరుకున్నాను. ఇక్కడి నుంచి గోపురం కనిపిస్తుంది చూడండి. బయట నుంచి గోపురం అంతగా కనిపించట్లేదు, లోపలికి వెళ్లి చూపిస్తారండి. లోపలికి రాగానే విశాలమైన దేవాలయ ప్రాంగణం. మనసు చాలా ప్రశాంతంగా మారిపోయింది. అక్కడే ఒక పెద్ద నంది, చాలా బాగుంది కదా. సరే, ఇప్పుడు దేవాలయంలోకి వెళ్లి నటరాజ స్వామిని, వరదరాజ స్వామిని దర్శించుకుందాం. అలాగే ఆలయ చరిత్ర, ఇంకొన్ని సైంటిఫిక్ విషయాలు కూడా మాట్లాడుకుందాం. ఆలయ స్థల పురాణం ఏంటి, ఈ ఆలయానికి భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య సంబంధం ఏంటి, ఈ ఆలయానికి మనిషి శరీరానికి ఉన్న సంబంధం ఏంటి, ఈ ఆలయం గురించి అసలు సైంటిస్టులు ఏం చెప్పారు, నటరాజ స్వామి ఆలయం పక్కనే శ్రీ మహావిష్ణువు ఆలయం ఎందుకుంది, అసలు ఈ చిదంబర రహస్యం అంటే ఏమిటి, ఇవన్నీ ఆలయం లోపలికి వెళ్లిన తర్వాత తెలుసుకుందాం. పూర్వం ఇక్కడ ఎంతో మంది మహర్షులు, మునులు యజ్ఞాలు, యాగాలు చేస్తుండేవాళ్ళు. వాళ్ళు చేసే యజ్ఞాలతో వచ్చిన శక్తి వల్ల వాళ్ళకి అహంకారం ఆవరించింది. చివరికి భగవంతుని కూడా వాళ్ళు గుప్పెట్లో ఉంచుకోవచ్చనే స్టేజ్కి వచ్చేశారు. ఇదంతా గమనిస్తున్న శివుడు, మహావిష్ణువు వీళ్ళకి బుద్ధి చెప్పాలని అనుకున్నారు. శ్రీ మహావిష్ణువు అందమైన స్త్రీగా అంటే మోహిని రూపంలో, మహాశివుడు అందమైన యువకుడిగా మారి ఇక్కడే ఈ అడవుల్లోనే, అంటే అంతకుముందు ఈ ప్రాంతాన్ని తెల్లై వనాలు అనేవాళ్ళు, ఇప్పుడు మనం చిదంబరం అంటున్నాం కదా, వీటిని తెల్లై వనాలు అనేవాళ్ళు, ఇక్కడ సంచరిస్తూ ఉండేవాళ్ళు. అందమైన యువకుడి రూపంలో ఉన్న మహాశివుడిని చూసి మునులు భార్యలు ఆకర్షితులవుతారు.
ఆ విషయం తెలుసుకున్న మునులు ఆ యువకుడు మీదకి పావులను పంపిస్తే వాటిని ఆ యువకుడు చేతులకి, కంఠానికి, కాళ్ళకి ఆభరణాలుగా పెట్టుకుంటాడు. తర్వాత పులిని పంపిస్తే దాన్ని చంపి చర్మాన్ని ఒంటిపై ధరిస్తాడు. చివరగా మాయాలగన్ అనే రాక్షసుని పంపిస్తే అప్పుడు మహాశివుడు నిజరూపంకొచ్చి ఆ రాక్షసుని చంపి అతని దేహం మీద ఆనంద తాండవం చేస్తాడు. అప్పుడు అర్థమైంది ఆ మునులకు ఆయన మహాశివుడని. వాళ్ళందరూ కాళ్ళ మీద పడి తప్పు నొప్పుకొని ఇక్కడే మహాశివుడు ఉండాలని కోరుకుంటారు. దాంతో మహాశివుడు ఈ అడవి ప్రాంతంలోనే, అంటే ఈ తెల్లై వనాల్లోనే నటరాజ స్వామిగా వెలిశాడు. అసలు ఈ ఆలయం గురించి చెప్పుకోవాలనుకుంటే 40 ఎకరాల్లో ఉండే ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయం. చోళరాజులు చాలా అద్భుతంగా కట్టారు. అసలు ప్రపంచంలో ఉన్న ఏ దేవాలయంతోనూ ఈ దేవాలయాన్ని పోల్చలేం. అంత టెక్నాలజీ, అంత సైన్స్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఉన్న నటరాజ స్వామి విగ్రహం కాలి బొటనవేలు భూమి అయస్కాంత క్షేత్రానికి సెంటర్ పాయింట్ అని 8 years రీసెర్చ్ చేసి సైంటిస్టులు కన్ఫర్మ్ చేశారు. అసలు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఆలయానికి మానవ శరీర ధర్మానికి సంబంధం ఉండటం. అది ఎలాగో చెప్తా వినండి. మనిషికి నవరంధ్రాలు ఉన్నట్టు చిదంబర ఆలయానికి 9 ఎంట్రన్స్ పాయింట్స్ ఉన్నాయి, అంటే ప్రవేశ ద్వారాలు. మనిషి రోజుకి 21,600 సార్లు గాలి పీలుస్తాడు. సేమ్ వే ఆలయం పైన 21,600 బంగారు రేకులు తాపడం చేశారు. వాటిని ఫిక్స్ చేయడానికి 72,000 బంగారు మేకులను వాడారు. మానవ శరీరంలో 72,000 నాడులు ఉంటాయని ఆయుర్వేదం చెప్తుంది. చిదంబర ఆలయంలో పొన్నాంబలం ఎడం వైపుకు ఉంటుంది, అంటే మనిషికి హృదయ స్థానం ఉన్నట్టు. అక్కడికి వెళ్ళాలంటే 5 మెట్లు ఎక్కాలి, అంటే పంచాక్షరి పడి. అవి నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఇండికేట్ చేస్తుంది. ఆలయ కనక సభలో 4 స్తంభాలు, 4 వేదాలు. పొన్నాంబలంలో 28 స్తంభాలు, 28 శివుడి ఆరాధనా పద్ధతులు. వీటికి 64 దూలాలు సపోర్ట్గా ఉంటాయి, అంటే 64 కళల్ని ఇండికేట్ చేస్తున్నాయి. 9 కలశాలు, 9 రకాల శక్తులు. అర్ధమండపంలో 6 స్తంభాలు, 6 శాస్త్రాలు. పక్కనే ఒక మండపం ఉంటుంది. అక్కడ 18 స్తంభాలు, 18 పురాణాలు గుర్తులు. నటరాజ స్వామి చిద్విలాస నృత్యాన్ని సైంటిస్టులు కాస్మిక్ డ్యాన్స్ అని చెప్పారు. వీటన్నిటినీ సైంటిస్టులు రీసెర్చ్ చేయడానికి 8 సంవత్సరాలు పట్టింది. అసలు ఏ టెక్నాలజీ లేని టైంలోనే మనిషి శరీరం ఇలా ఉంటుందని అప్పుడు ఈ ఆలయం కట్టిన వాళ్ళకి ఎలా తెలుసు? సరే, చిదంబర రహస్యం అంటుంటారు కదా, అదేంటి? మనం ఆలయంలో సంతోషంతో డ్యాన్స్ చేస్తున్న నటరాజ స్వామిని, చంద్రమౌళీశ్వర స్ఫటికలింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత 3వ దర్శనం ఉంటుంది. అది చాలా తక్కువ మందికి జరుగుతుంది. మనకు అదృష్టం ఉంటే మనం కూడా అలా దర్శనం చేసుకోవచ్చు. అక్కడ శివలింగం ఉండదు. అక్కడ ఒక గోడ మీద చక్రం, దాని ముందు బంగార బిల్వ పత్రాలు వేలాడుతూ ఉంటాయి. వచ్చే భక్తులకు పూజారులు అడ్డంగా ఉన్న తెరని జస్ట్ అలా తీసి చూపిస్తారు, కానీ అక్కడ లింగం ఉండదు. దాని అర్థం ఏంటంటే ఏమీ లేని చోట మనస్సుని శివుడికి అర్పించడం. ఆకాశం అంటే శూన్యం. ఆ శూన్య రూపంలో మన మనసుతో శివుణ్ణి దర్శించుకోవడమే చిదంబర రహస్యం. అదే ఆకాశలింగం. మహాశివుని ఆలయం పక్కనే విష్ణుమూర్తి విగ్రహం ఉంటుంది. అది ఎందుకంటే ఒకసారి శివపార్వతుల మధ్య చిన్న గొడవ వస్తుంది. ఎవరు బాగా డ్యాన్స్ చేస్తారో అని తెలుసుకునేందుకు. అలాగే శివపార్వతులు పోటీని చూడడానికి 3 దేవతలు కూడా వస్తారు. పోటీ మొదలై హోరాహోరీగా సాగుతూ ఉంటుంది. ఆ డ్యాన్స్ మధ్యలో మహాశివుడు తన చెవి కుండలాలని కాలుతో తీసి మళ్ళీ అదే కాలుతో పెట్టుకుంటాడు. అమ్మవారు ఆ పొజిషన్లో చేయడం ఇష్టం లేక ఓడిపోయానని ఒప్పుకుంటారు. అలా చేయడం ఇష్టం లేక మాత్రమే, చేయలేక కాదు. అలా కనక సభలో జరిగిన పోటీని చూస్తున్నట్టు వరదరాజ స్వామి దర్శనమిస్తాడు. నిజంగా స్వామి అయితే మాత్రం పడుకొని అసలు ఎంత అందంగా ఉంటాడో. ఆ మండపం ఎగ్జాక్ట్గా నటరాజ స్వామి ఆలయం ఆపోజిట్గానే ఉంటుంది. వెళ్ళినప్పుడు చూసి ఆ వైబ్ని ఫీల్ అవ్వండి. ఇక్కడ మళ్ళీ చెప్పేది ఏంటంటే చిదంబరంలో ఉన్న ఆకాశలింగాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలి. సంచారీస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేసి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.